ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి పెండ్లం దుంప అండ్ ఇది జాక్ ఫ్రూట్ సీడ్స్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. ముందుగా వీటిని ప్రీ కుక్ చేసి పెట్టుకోండి. వీటిని ముందుగా కుక్ చేసి పెట్టుకోవడం వల్ల ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయించుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేయించుకుందాం. చూడండి, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటిని 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సాల్ట్ మొత్తం వీటికి పట్టేంత వరకు కుక్ చేసుకుందాం. నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఈ వాటర్లో ఇవన్నీ కుక్ అవ్వాలి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. నేనైతే టొమాటో యాడ్ చేసుకోవట్లేదండి. మీరు కావాలి అనుకుంటే మీరు టొమాటో కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, నాకు ఇది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ డిష్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటాం.